అద్వితీయ వారియర్ ఎపిసోడ్ 31 నుండి 35 మీరు వింటుంది యూనివర్సల్ ప్రీమియం ఆడియో సిరీస్. మిత్రులారా, మీకు ఈ కథ నచ్చుతున్నట్లయితే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి, ఎందుకంటే అప్పుడే మీకు నచ్చిందని నాకు తెలుస్తుంది. అవును, నేను కొత్త కథలను ప్రారంభిస్తున్నాను, ఎందుకంటే వాటిని నా కోసం రాసే రచయితలు వేరేవారు. నేను కేవలం వీడియో మరియు ఆడియోలను తయారు చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఈసారి కోశాధికారి మెహ్ తన మంచి స్వభావం వల్ల అర్జునుడికి కొన్ని అదనపు మూలికలను ఇచ్చాడు, కాని అతను మాత్రం తన సాధనలో ఇంత వేగవంతమైన పురోగతి వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలని పట్టుబట్టాడు. అర్జునుడు తన సాధనలో ఇంత వేగంగా ఎలా పురోగమిస్తున్నాడని అతను పదే అడిగాడు. అర్ధరాత్రి 12:43 శక్తి ఎలా పెరుగుతోంది? అర్జునుడు సుయాషుని అనుచరులను ఓడించాడన్న వార్త కోశాధికారి మెహతాకు కూడా చేరినట్లుంది. కోశాధికారి మెహతా పట్ల అర్జునుడికి మంచి వైఖరి ఉండేది. అతను కొంచెం విచిత్రంగా, జిత్తులమారిగా ఉన్నప్పటికీ, స్వభావరీత్యా చాలా స్నేహశీలి. ఈ పరిస్థితిని వివరించడం అంత సులభం కాదు, కాబట్టి అర్జునుడు తాను కలివాయు పర్వతానికి వెళ్ళినప్పుడు, సాధనలోని కొత్త రహస్యాలను అర్థం చేసుకునే శక్తినిచ్చిన ఒక ప్రత్యేకమైన పండును తిన్నానని చెప్పాడు. కొంతసేపు ఆలోచించిన తరువాత, అర్జునుడి ప్రయాణాన్ని, ప్రస్తుత పురోగతిని దృష్టిలో ఉంచుకుని, కోశాధికారి మెహతా ఈ వివరణను అత్యంత సరైనదిగా అంగీకరించాడు. అర్ధరాత్రి 1:28 అతను దానిని న్యాయమైనదిగా, నమ్మదగినదిగా భావించి అంగీకరించాడు. అర్జున్ విరాళాల గది నుండి బయటకు వస్తున్నప్పుడు, అతను ఆందోళన చెందాడు. ఈ మూలికలను కొనడానికి అతను తన విరాళాల పాయింట్లన్నీ ఉపయోగించాడు, మరియు అతని అంచనా ప్రకారం, అవి 3 నుండి 4 రోజులు మాత్రమే సరిపోతాయి. ఆ తర్వాత అతను ఈ మూలికలను ఎలా పొందుతాడు? అతను తన రోజువారీ సవాళ్ల నుండి 2 విరాళాల పాయింట్లను సంపాదిస్తున్నప్పటికీ, ఈ పాయింట్లు ప్రతి నెల 8వ తేదీన మాత్రమే అందుబాటులో ఉంటాయి. అతని లెక్కల ప్రకారం, అతను 20 రోజులు వేచి ఉండాలి, కాని అతను అంతకాలం ఎలా వేచి ఉండగలడు? ఎటువంటి పరిష్కారం దొరక్క అర్జున్ విచారపడ్డాడు. అర్ధరాత్రి 2:13 మరియు అతను తన సాధనను మాత్రమే కొనసాగించగలిగాడు. కొన్ని రోజులు కనురెప్పపాటులో గడిచిపోయాయి మరియు అర్జునుడి 6వ స్థాయి కాయశక్తి సాధన స్థిరపడింది మరియు ఇప్పుడు అతను 7వ స్థాయి వైపు కదలడం ప్రారంభించాడు. కాని అది అర్జునుడికి సంతోషకరమైన సమయం అయినప్పటికీ, స్విష్ అనుచరులు తాము అగ్నిగుండంలోకి విసిరివేయబడినట్లు భావించారు. ఈ రోజుల్లో అర్జునుడు ప్రతిరోజూ వచ్చి వారిని సవాలు చేసేవాడు మరియు ప్రతిసారీ వారు ఓడిపోయేవారు. వారు బలంతో అతన్ని ఓడించలేకపోయారు, అతని నుండి తప్పించుకోలేకపోయారు. ఇది వారికి చాలా నిరాశ కలిగించింది. స్విష్ స్వయంగా అర్జునుడితో పోరాడితే గెలవగలనని నమ్మకంగా ఉన్నప్పటికీ, అతని అనుచరులకు అర్జునుడిని ఓడించగలమనే ఆశ లేదు. అర్ధరాత్రి 3:04 సుయాష్తో వ్యవహరించడం అసాధ్యంగా ఉంది. అర్జున్ 4వ లేదా 5వ స్థాయిలో ఉండాలని అతను ఇంకా ఆలోచిస్తున్నాడు, కాని ఈ పరిస్థితి ఇంక ఎక్కువ కాలం కొనసాగదు. ఇలాగే కొనసాగితే అతని అనుచరులందరూ అతన్ని విడిచిపెడతారు. చాలా ఆలోచించిన తర్వాత సుయాష్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. అతను అర్జున్ చేతిలో ఓడిపోయిన శిష్యులందరినీ పిలిచి గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు: ఈ రాత్రి మనం అర్జున్ గుడిసెపై దాడి చేసి ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకుందాం. మనం నియమాలతో గెలవలేనప్పుడు, నియమాలని ఉల్లంఘిస్తాం. శిష్యులందరూ ఆశ్చర్యపోయారు. మనం దాడి చేస్తామా? అవును, సుయాష్ తలూపాడు. ఇది సరికాదు. విశాల్ సింగ్ కిచాయా, అతను కొంచెం జిత్తులమారి అయినప్పటికీ. తెల్లవారుజాము 3:43 కాని అతను మమ్మల్ని బహిరంగంగా సవాలు చేసి ఓడించాడు. మన రహస్య చర్య గురించి వార్త బయటకు వస్తే, మనం శిక్ష నుండి తప్పించుకోలేము. మిగతా అందరూ విశాల్ సింగ్తో ఏకీభవించారు, అని సుయాష్ కోపంగా అన్నాడు. కాని అతను హద్దులు దాటుతున్నాడు. అతను మనల్ని పూర్తిగా పట్టించుకోకుండా ప్రతిరోజూ మనల్ని ఓడించడానికే వస్తున్నాడు. మనం అతనికి మంచి గుణపాఠం నేర్పకపోతే, ఇది ఇంకెంతకాలం కొనసాగుతుంది? ఏది ఏమైనప్పటికీ, ఈ రాత్రి నేను అతనికి తప్పకుండా గుణపాఠం నేర్పుతాను. నాతో రావాలనుకునే వారు రావచ్చు, రాకూడదనుకునే వారిపై నేను ఒత్తిడి చేయను. ఏదైనా తప్పు జరిగితే, దాని పూర్తి బాధ్యత నేను, సుయాష్ తీసుకుంటాను. తెల్లవారుజాము 4:25 ఇందులోకి ఎవరినీ లాగరు. సుయాష్ మాటల్లో నిజం తొణికిసలాడుతోంది. కొంతమందికి ఆ ప్రణాళిక అన్యాయంగా అనిపించినప్పటికీ, వారు దాన్ని కాదనలేకపోయారు. ఎందుకంటే, సుయాష్ మొత్తం బాధ్యతను తనపైనే తీసుకున్నాడు. కాసేపు ఆలోచించిన తర్వాత విశాల్ సింగ్,
అది కూడా మంచిదే. ఈ ప్రణాళిక సఫలమైతే మనం అతనికి ఒక గుణపాఠం నేర్పవచ్చు. మేమేమీ బలహీనులం కాదు, మాస్టర్ సుయాష్. ఈసారి నేను మీకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తాను. మేము కూడా వస్తాము అన్నాడు. మిగతావారు సంతృప్తిగా అంగీకరించారు. సుయాష్ నవ్వి, ఇదే సరైన మార్గం అన్నాడు. ఆ రాత్రి సూర్యాస్తమయం కోసం ఎదురుచూస్తూ అందరూ ఉత్సాహంతో సుయాష్ గదిలో సమావేశమయ్యారు. తెల్లవారుజాము 5:11 వారంతా ఎదురుచూస్తూ ఉన్నారు. అందరూ సిద్ధంగా ఉన్నారా అని సుయాష్ అడిగాడు. అందరూ అంగీకారంగా తలూపారు. సరే, ఈసారి ఈ దుర్మార్గుడికి వాడు ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం నేర్పాలి అని సుయాష్ గట్టిగా అరిచి తన ముఖానికి నల్లటి గుడ్డను కట్టుకున్నాడు. దాని నుండి అతని కళ్లలోని దుష్టమైన మెరుపు మాత్రమే కనిపిస్తోంది. ఇది చూసి మిగతా శిష్యులు కూడా అతన్ని అనుసరించారు. పదండి వెళ్దాం అని ఆజ్ఞాపించగానే సుయాష్ మరియు అతని సహచరులు నీడల్లా గదిలోంచి బయటకు వచ్చి రాత్రి చీకటిలో అదృశ్యమయ్యారు. రాత్రిపూట అద్వితీయ గురుకులంలో శిష్యులు గస్తీ కాసేవారు, కానీ సుయాష్ మరియు అతని సహచరులు స్వయంగా ఈ గురుకులానికి చెందిన శిష్యులే. తెల్లవారుజాము 6:07 వారికి కావలివాళ్ల దారులు పూర్తిగా తెలుసు, అందుకే వాళ్లు ఆ కావలివాళ్లను సులభంగా తప్పించుకోగలిగారు. కొద్దిసేపటికే వారంతా అర్జునుడి చిన్న చెక్క గుడిసె ముందు గుమిగూడారు. సుమారు 10 నుండి 15 అడుగుల దూరంలో నిలబడి వారు తమ శ్వాసను నియంత్రించుకున్నారు. అర్జునుడు చేసిన అవమానాన్ని గుర్తుచేసుకున్నప్పుడు వారి కోపం ప్రజ్వరిల్లింది. గుడిసెలో దీపం వెలగడం లేదు అంటే అర్జునుడు నిద్రపోయి ఉంటాడు. తన మనసును శాంతపరుచుకుని సుయాష్ దగ్గరలో నిలబడి ఉన్న విశాల్ సింగ్తో ఇలా అన్నాడు. అర్జునుడి బలం తక్కువేమీ కాదు, కాబట్టి మనం దాడి చేసినప్పుడు నువ్వు నేను అతన్ని పట్టుకుని లొంగదీసుకోవాలి. మిగతా మీరంతా మీ శక్తి కొద్దీ అతన్ని నిర్దాక్షిణ్యంగా చితకబాదండి. ఉదయం 6:38 దాన్ని వేసుకోవచ్చు. విశాల్ తలూపాడు. ప్రాణాంతక దాడి జరగకుండా జాగ్రత్తగా ఉండు, సుయాష్ హెచ్చరించగా అందరూ అంగీకరించారు. రండి. సుయాష్ సంకేతంతో నీడలన్నీ గుడిసె వైపు కదిలాయి. గురుకుల శిష్యులు తమ ధ్యాన సమయంలో నడక విద్యను నేర్చుకున్నారు. దానివల్ల వారు ఎలాంటి శబ్దం చేయకుండా పరిగెత్తగలిగారు. కేవలం తమ శ్వాసను నియంత్రించుకుంటే చాలు. అర్జునుడు గాయపడి రక్తస్రావంతో ఉండటాన్ని చూసి తాము ఎంత సంతోషిస్తాము అని వారు తమ మనసులో ఊహించుకుంటున్నారు. గడిచిన కొన్ని రోజులుగా అర్జునుడు వారిని చాలా ఇబ్బంది పెట్టాడు. వారు గుడిసెకు దగ్గరగా రాగానే సుయాష్ కళ్లలో ఒక చల్లని మెరుపు కనిపించింది మరియు అతని పెదవులపై చిరునవ్వు విరిసింది. ఉదయం 7:25 అతని ముఖంలో ఒక క్రూరమైన చిరునవ్వు విరిసింది. అతను తలుపు తెరవబోతుండగా అకస్మాత్తుగా ఒక తీయని సువాసన అతని ముక్కులోకి ప్రవేశించింది. ఆ సువాసనలో ఏదో వింతగా ఉంది. అది మరీ మంచిది కాదు, మరీ చెడ్డది కాదు, కానీ అనుమానాస్పదంగా ఉంది. అయినా సుయాష్ దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు కదిలాడు. అతను మొదటి అడుగు వేయగానే అతని శరీరం మొద్దుబారడం మొదలైంది. అతను కింద పడకుండా త్రుటిలో తప్పించుకున్నాడు. అతని ఒళ్లంతా చల్లని చెమటలు పట్టడం మొదలైంది. అకస్మాత్తుగా తన శరీరంలోని బలమంతా పోయినట్లు అతనికి అనిపించింది. అతని మనసు శూన్యమైపోయింది. ఆలోచనా శక్తి తగ్గిపోయింది. అతను తర్వాతి అడుగు వేయగానే పూర్తిగా బోర్లా నేల మీద పడిపోయాడు. ఉదయం 8:07 అతని ముక్కు నుండి వేడి రక్తం కారింది మరియు అతని నోరు ఇనుము రుచితో నిండిపోయింది. ధడ్ 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 వెనుక నుండి పడిపోతున్న శబ్దాలు రావడం మొదలయ్యాయి. సుయాష్తో వచ్చిన శిష్యులందరూ ఒక్కొక్కరుగా కింద పడటం మొదలుపెట్టారు. వారందరూ బలహీనంగా, పూర్తిగా నిస్సహాయంగా భావించారు. వారి ముక్కుల నుండి రక్తం కారింది. వారి ముఖాలపై నొప్పి వెల్లువెత్తింది. వారి బాధాకరమైన అరుపులు ఆ రాత్రి నిశ్శబ్దంలో ప్రతిధ్వనించాయి. ఏమైంది? నొప్పితో మూలుగుతూ సుయాష్ విశాల్ సింగ్ వైపు చూశాడు. విశాల్ సింగ్ లేచి నిలబడటానికి చాలా ప్రయత్నించాడు కాని అతని శరీరం పూర్తిగా పనికిరానిదిగా మారింది. అతను సగం నేల మీద పడి ఉన్నాడు. అతని ముఖం భయం మరియు నొప్పితో వికృతంగా మారిపోయింది. వణుకుతూ అతను అన్నాడు, గురువుగారు సుయాష్, ఉదయం 9:07 మనం విషానికి బలి అయినట్లుంది. సుయాష్ ముఖం పాలిపోయింది. ఇది చాలా ప్రమాదకరమైన జలపాతం. విశాల్ సింగ్ వణుకుతూ చేయి పైకెత్తి, గురువుగారు, నేను బహుశా దీన్ని ఇంక భరించలేనేమో. మీరు నా ప్రతీకారం తీర్చుకోవాలి అన్నాడు. అలా చెప్పి విశాల్ సింగ్ తల కప్పుకుని పూర్తిగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆశ్చర్యం,
భయంతో నిండిన సుయాష్ పదే పదే అతని పేరు పిలిచినా ఎటువంటి స్పందన రాలేదు. అతను చుట్టూ చూసినప్పుడు తన సహచరులందరూ నేలపై కదలకుండా పడి ఉండటం గమనించాడు. ఎవరూ కదలడం లేదు. అతని గుండె భయం, దుఃఖంతో నిండిపోయింది. కాని ఈ భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ సుయాష్ ఎలాగోలా తనను తాను శాంతపరుచుకున్నాడు. ఉదయం 10:20 అద్వితీయ గురుకుల సరిహద్దుల్లో అలాంటి జలపాతం ఎలా వ్యాపించింది? కేవలం 3 శ్వాసల్లోనే అందరూ శక్తిహీనులయ్యేంత ప్రభావవంతమైన విషం అది ఎలా అయింది? అర్జునుడి కుటీరంలో ఆ జలపాతాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఈ జలపాతాన్ని ఎందుకు పెట్టారు? అది కేవలం ఆ వ్యక్తుల కోసమేనా? ఈ గందగోళంలో చిక్కుకున్న సుయాష్కు అకస్మాత్తుగా ఒక సుపరిచితమైన స్వరం వినిపించింది. ఓహ్, అది అర్జునుడి స్వరం. సుయాష్కు అర్జునుడిపై తీవ్రమైన ద్వేషం ఉండేది. అందుకే అతను వెంటనే ఆ స్వరాన్ని గుర్తుపట్టాడు. అయితే మనకు ఆ జలపాతాన్ని ఇచ్చింది అర్జునుడే అన్నమాట. ఆ దుర్మార్గుడికి బుద్ధి చెప్పడానికే మనం వస్తే మనల్ని చంపాలని పన్నాగం పన్నాడు. ఎంత క్రూరుడు ఇతను! ఉదయం 10:30 సుయాష్ అన్యాయం చేస్తున్నాడని మనసులో అర్జునుడిని తిట్టుకుంటున్నాడు. కాని నెమ్మదిగా అతని స్పృహ మసకబారుతోంది. నేను ఇలాగే చనిపోబోతున్నానా? నాకు ఎన్నో గొప్ప ఆశయాలు ఉండేవి. వాటిని నెరవేర్చుకోకముందే నా పని అయిపోతుందా? ఓ దేవా, ఇది ఎంత అన్యాయం! అర్జునుడు తేలికైన అడుగులతో గుడిసె నుండి బయటకు వచ్చాడు. అతను కిందకు వంగి ముసుగు తీసి వీళ్ళు ఎవరో చూడటానికి వెతకడం మొదలుపెట్టాడు. అందరూ తెలిసిన ముఖాలే. కాసేపు ఆలోచించిన తర్వాత వాళ్లు ఇక్కడికి ఎందుకు వచ్చారో అర్జునుడికి అర్థమైంది. గత కొన్ని రోజులుగా అతను వాళ్లను ఘోరంగా ఓడించాడు. ఇప్పుడు వాళ్లు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చారు. కాని వాళ్ల అదృష్టం చాలా చెడ్డగా మారింది. వాళ్ల సొంత సూర్యుడే వాళ్ల చేతుల్లో ఉన్నాడు. ఉదయం 11:13 ధూపపాత్రను తిప్పుతున్నప్పుడు నవ్వాలో లేక తల పట్టుకోవాలో అర్జునుడికి అంతుబట్టలేదు. ఇది నిజానికి ఒక ప్రమాదం. సాధారణంగా నేను నిద్రపోయే ముందు ధూపపాత్రను నా రహస్య పుస్తకంలో తిరిగి పెడతాను. కాని ఈరోజు కఠోరమైన సాధన వల్ల నేను అలసిపోయి నిద్రపోయాను మరియు ధూపపాత్రను తిరిగి పెట్టడం మర్చిపోయాను. ఈ వ్యక్తులు లోపలికి వచ్చినప్పుడు మిగిలి ఉన్న పొగకు వారు మైకంలో మునిగిపోయారు. ధూపపాత్ర నుండి వస్తున్న పొగ చాలా శక్తివంతమైనది. అర్జునుడు దానిని మొదటిసారి అనుభవించినప్పుడు అతను కేవలం 3 అడుగులు వేసి నేలపై పడిపోయాడు. కాని అతని వద్ద ఉన్న బంగారు అస్థిపంజరం అతన్ని కాపాడింది. ఈ వ్యక్తుల వద్ద అలాంటి వస్తువు ఉంది. ఉదయం 12:02 వారికి ఆసరా లేదు, అందుకే వారు సొమ్మసిల్లారు. ఈ అజాగ్రత్తకు అతను పాక్షికంగా బాధ్యుడైనప్పటికీ తప్పు పూర్తిగా వారిది కూడా. పొగవాసన రాగానే వీరు ఊపిరి బిగపట్టి ఉంటే ఈ పరిస్థితిని నివారించగలిగేవారు. మీరెక్కడికి వచ్చారు? దీర్ఘశ్వాస తీసుకుని అర్జునుడు ధూపపాత్రను తిరిగి ఆ రహస్య గ్రంథంలో పెట్టి తన ముందు పడి ఉన్న వారిని వింత కళ్లతో చూడటం ప్రారంభించాడు. కాసేపు ఆలోచించిన తరువాత వారందరినీ లాక్కెళ్లి కుటీరానికి దూరంగా ఒక మూలలో వదిలిపెట్టాడు. తరువాత అతను తన కుటీరానికి తిరిగి వెళ్లి ప్రశాంతంగా నిద్రపోయాడు. అర్జునుడి సాధన మరియు కొత్త సవాలు. మధ్యాహ్నం 12:38 ఆ సంఘటన తర్వాత అర్జునుడు మరింత అప్రమత్తమయ్యాడు. అతను త్వరగా తర్వాతి స్థాయికి చేరుకోవాలి. ప్రస్తుతం అతను పుస్తకం వెలుపల ఉన్నప్పుడు మాత్రమే ధూపపాత్రను ఉపయోగించగలడు. కాని అతను త్వరలో శౌర్యశక్తి స్థాయికి చేరుకుంటే ఈ అసౌకర్యం తొలగిపోతుంది. అప్పుడు అతను ధూపపాత్ర సహాయంతో పుస్తకం లోపల ఉన్నప్పుడు కూడా ధూపపాత్రను క్రియాశీలం చేయగలడు. తరువాతి కొన్ని రోజులు అర్జునుడు తన కఠోర సాధనను కొనసాగించాడు. అతను మూలికలను చాలా జాగ్రత్తగా ఉపయోగించినప్పటికీ అవి వేగంగా క్షీణిస్తున్నాయి. 3వ రోజు ఉదయం అతను తన దైనందిన సాధనను పూర్తి చేసి తూర్పు వైపు తిరిగి శ్వాస తీసుకున్నప్పుడు అతని నాడీ శక్తి వ్యవస్థ మధ్యాహ్నం 1:24 ఒక బలమైన కదలిక మొదలైంది. చిన్న కీటకాల్లా శక్తి శరీరం గుండా ప్రవహించడం ప్రారంభించింది. అర్జునుడు వెంటనే అప్రమత్తమై తన శరీర పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. శరీరంలో జలధరింపు పెరగడం ప్రారంభమైంది మరియు అకస్మాత్తుగా అతనికి తనలో వెచ్చదనం అనిపించింది. నాడుల కదలిక శాంతించింది మరియు అతని నాభి దగ్గర వెచ్చదనం పెరగడం ప్రారంభమైంది. అర్జునుడి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ప్రాణశక్తి. అర్జునుడు చివరకు 7వ స్థాయికి చేరుకున్నాడు మరియు అతని శరీరంలో ప్రాణశక్తి అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. మానవ శరీరంలో ఈ ప్రాణశక్తి మొదటిసారిగా ఉత్పత్తి అయినప్పుడు దాని పరిమాణం చాలా తక్కువగా ఉన్నప్పటికీ
అది నాభిలో నిల్వ చేయబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషాలు అనేది చాలా స్వల్పం. యుద్ధంలో దీనిని ఉపయోగించిన వెంటనే అది క్షీణిస్తుంది మరియు దానిని పునరుత్పత్తి చేయడానికి చాలా శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాని ఈ కొద్దిపాటి ప్రాణశక్తి కారణంగానే అర్జునుడు ఇప్పుడు యుద్ధ విద్యలను నేర్చుకోగలిగాడు. ఇప్పటివరకు అర్జునుడు విశిష్టమైన గురుకో యొక్క ప్రాథమిక దాడులు మరియు తన్నులను మాత్రమే అభ్యసిస్తున్నాడు. కాని యుద్ధ విద్యలే సాధనకు నిజమైన స్తంభాలు. ఈ నైపుణ్యాలు ప్రాణశక్తిని ఉత్తేజపరచడం ద్వారా ఉపయోగించబడతాయి మరియు అభ్యాసకుడి శక్తిని అనేక రెట్లు పెంచుతాయి. ఒకవేళ 6వ స్థాయిలో అర్జునుడి సాధారణ పిడికిలి శక్తి 200 కిలోలు అయితే, అప్పుడు మధ్యాహ్నం 3:08 ఇప్పుడు 7వ స్థాయిలో ప్రాణశక్తిని ఉపయోగించి 500 నుండి 1000 కిలోల వరకు చేరుకోవచ్చు. అయితే శరీరం వేడెక్కిన స్థితిలో ఏ సాధకుడైనా తన ప్రాణశక్తిని చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తాడు, ఎందుకంటే దానిని తిరిగి పొందడం కష్టం. ఒక సాధకుడు శౌర్య శక్తి స్థాయిలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే అతను తన ప్రాణశక్తిని సులభంగా పునరుత్పత్తి చేసుకోగలడు మరియు తన యుద్ధ నైపుణ్యాలను నిరంతరాయంగా ఉపయోగించగలడు. ఇప్పుడు అర్జునుడి ప్రయాణం ఒక కొత్త దశకు చేరుకుంది మరియు అతను తన తదుపరి లక్ష్యం కోసం మరింత కష్టపడవలసి వచ్చింది. అత్యంత ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, ఒకరు తమ ప్రాణశక్తిని ఎంత వేగంగా తిరిగి పొందగలరు. మధ్యాహ్నం 4:25 ఒక సాధకుడు ఉన్నత దేహం యొక్క 7వ దశలోకి ప్రవేశించినప్పుడు, వారు తమ బలహీనపడిన జీవశక్తిని ఉపయోగించి తమ పునాదిని బలపరుచుకుని, క్రమంగా దానిని పెంచుకోవలసి ఉంటుంది. ఇలా చేయడానికి అత్యంత సాధారణ మార్గం యుద్ధ విద్యలను అభ్యసించడం. ప్రతి యుద్ధ విద్యను ప్రదర్శించడానికి అనేక శక్తి వనరులు, కొన్నిసార్లు డజన్ల కొద్దీ, మరియు కొన్నిసార్లు వేర్వేరు శక్తి వనరుల నుండి గ్రహించిన శక్తులు కూడా అవసరం. విభిన్న మార్గాలు మరియు క్రమాలతో ఒక వ్యక్తి అనేక విభిన్న యుద్ధ విద్యలను అభివృద్ధి చేసుకోగలడు. యుద్ధ విద్యలను అభ్యసించడం ద్వారా ఒకరు తమ జీవశక్తిని పెంచుకున్నప్పుడు, వారు తమ దేహాన్ని కూడా పెంచుకుంటారు. సాయంత్రం 4:18 శరీరం యొక్క అంతర్గత శక్తి ప్రవాహాన్ని తెరవడం మరియు సహజంగా ఉన్నత స్థాయికి చేరుకోవడం. ప్రతి సాధకుడు దీనిని చేసేవాడు, అర్జునుడు కూడా మినహాయింపు కాదు. తాను వృద్ధి చెందిన శరీరం యొక్క 7వ దశలోకి ప్రవేశించానని గ్రహించిన వెంటనే, అతను తన వేగంగా కొట్టుకుంటున్న గుండెను శాంతపరచుకుని, చెక్క గుడిసెకు తిరిగి వెళ్లి నల్ల పుస్తకాన్ని తెమ్మని చెప్పాడు. అతను నేరుగా 4వ పేజీని తెరిచి శ్రద్ధగా చదవడం ప్రారంభించాడు. ఈ గడిచిన రోజుల్లో, అతను ఒక కొత్త విజయాన్ని సాధించినప్పుడల్లా 4వ పేజీని తెరవడానికి ప్రయత్నించేవాడు కాని అతను సఫలం కాలేదు. దానిని తెరవడానికి తనకు వృద్ధి చెందిన శరీరం యొక్క శక్తులు అవసరమవుతాయేమోనని అర్జునుడు భయపడ్డాడు. సాయంత్రం 5:02 అతను 7వ దశకు చేరుకోవాలి మరియు అతను ఈ దశను చేరుకున్న వెంటనే 4వ పేజీ నెమ్మదిగా మారడం ప్రారంభించింది. అతని అంచనా సరైనది. కొంతసేపు మెరిసిన తరువాత, కొన్ని బంగారు కాంతి కణాలు పేజీ నుండి విడిపోయి నేరుగా అర్జునుడి మెదడులోకి ప్రవేశించాయి. అకస్మాత్తుగా అతని మనస్సులో ఒక కొత్త జ్ఞానం ఉద్భవించింది, సత్య సూర్య విధానం. ఇది నల్ల పుస్తకం ద్వారా అర్జునుడికి ఇవ్వబడిన బహుమతి. అతను ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతని ముఖం వింతగా మారింది. ఈ సత్య సూర్య విధానం సాధారణ యుద్ధ నైపుణ్యాల కంటే కొద్దిగా భిన్నంగా ఉంది. సాధారణ యుద్ధ నైపుణ్యాలకు ఒక స్థిరమైన మార్గం మరియు క్రమం ఉంటుంది, దానిని మార్చవచ్చు. సాయంత్రం 5:47 కానీ వాటి అసలు రూపాన్ని కేవలం పైపైన మార్చడం సాధ్యం కాలేదు. ఒకవేళ అలా చేసి ఉంటే అది వేరే నైపుణ్యంగా మారి ఉండేది. కానీ సత్య సూర్య విధిలో అటువంటి స్థిరమైన క్రమం లేదు. అది నిరంతరం మారుతూ ఉండేది. దానిని యాదృచ్ఛికం అని పిలవవచ్చు లేదా దానికి అసలు స్థిరమైన రూపం లేదని కూడా చెప్పవచ్చు. ఇది దాని మొదటి వ్యత్యాసం. దాని అభ్యాస పద్ధతి కూడా చాలా సరళమైనది కానీ దానిని అభ్యసించడానికి కొన్ని షరతులు ఉన్నాయి. అభ్యాసకుడికి దానిని అభ్యసించడానికి సమృద్ధిగా సౌరశక్తి ఉన్న వాతావరణం అవసరం. కాని ఈ రహస్య పద్ధతి ద్వారా అర్జునుడి సంచిత శక్తి ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, సాయంత్రం 6:31 అది దాని గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, అతను దానిని ద్రవ రూపంలోకి మార్చి తన కేంద్రకంలో నిల్వ చేసుకోగలిగాడు. ఇది మరే ఇతర యుద్ధ విద్య లేదా రహస్య పద్ధతి సాధించలేని ఒక ఘనత, ఎందుకంటే సాధారణంగా, ఒక సాధకుడి శరీరం శక్తితో పూర్తిగా నిండిపోయినప్పుడు, అతను తన పరిమితులను అధిగమిస్తే తప్ప మరింత శక్తిని నిల్వ చేయడానికి మార్గం ఉండదు. ఇప్పుడు, ప్రాణశక్తి స్థానంలో విశ్వశక్తి వచ్చింది.
కాని సత్యసూర్య పద్ధతి భిన్నమైనది. ఒక సాధకుడు తన సౌరశక్తిని దాని గరిష్ట స్థాయికి అభివృద్ధి చేసినప్పుడు, అతని శక్తి ద్రవ రూపంలోకి మార్చబడి కేంద్రకంలో నిల్వ చేయబడింది. రాత్రి 7:16 దీనివల్ల అతని శక్తి మార్గాలు ఖాళీ అవుతాయి మరియు అతను మళ్లీ విశ్వశక్తిని నిల్వ చేసుకోగలడు. మరో మాటలో చెప్పాలంటే, ఈ రహస్య పద్ధతిని అభ్యసిస్తే, దానికి అధిక సౌరశక్తి అవసరమైనప్పటికీ, పరిమిత మొత్తంలో శక్తిని నిల్వ చేసుకోగలరు. ఇది రెండవ ముఖ్యమైన వ్యత్యాసం. నిజ సూర్య పద్ధతి యొక్క మూలం మరియు లక్షణాలు అది సాధారణ పద్ధతుల కంటే చాలా శ్రేష్టమైనదని స్పష్టం చేశాయి. అర్జునుడు తన సౌరశక్తిని నిల్వ చేసుకున్న తర్వాత, దానిని దాడికి కూడా ఉపయోగించగలడు. కొంతసేపు ఆలోచించిన తర్వాత, అర్జునుడు ఈ పద్ధతిని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి 8:01 అతను ఆ పద్ధతిని అభ్యసించాలని నిర్ణయించుకున్నాడు. మొదటి కారణం, అతనికి వేరే మార్గం లేకపోవడం. యూనిక్ గురుకుల ప్రధాన ద్వారం నుండి ఏదైనా యుద్ధ నైపుణ్యాన్ని పొందడానికి అవసరమైన కాంట్రిబ్యూషన్ పాయింట్లు అతని వద్ద మిగిలిలేవు. రెండవ కారణం, బ్లాక్ బుక్ నుండి పొందిన దేనిపైనైనా అతనికి పూర్తి నమ్మకం ఉండటం. ప్రధాన ద్వారం నుండి పొందిన సాధారణ పద్ధతులు ట్రూసన్ మెథడ్తో పోల్చదగినవి కూడా కావు. ఇక సాధన చేసే స్థలం విషయానికొస్తే, దాని గురించి చింత లేదు. సూర్యుని స్వభావం కూడా సౌరశక్తితో ముడిపడి ఉంది. కాబట్టి సూర్యరశ్మి ఉన్నంత వరకు, అతను ట్రూసన్ మెథడ్ను అభ్యసించగలడు. ఉన్న ఒకే ఒక్క సమస్య ఏమిటంటే, రాత్రి 8:43 దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. అసలు, సూర్యకిరణాలు విశాలమైన ప్రదేశంలో వ్యాపిస్తాయి. కాబట్టి ఒక్క వ్యక్తి ఎంత శక్తిని గ్రహించగలడు? అలా నిర్ణయించుకున్న అర్జునుడు, కుటీరం నుండి బయటకు వచ్చి, సూర్యరశ్మి నేరుగా పడుతున్న ఒక ప్రదేశాన్ని కనుగొన్నాడు. అతను కళ్ళు మూసుకుని, సత్యసూర్య విధి యొక్క శక్తి ప్రవాహ ప్రక్రియను దృశ్యీకరించడం ప్రారంభించాడు. తన పూర్తి ఏకాగ్రతతో, తన కేంద్రకంలో ఉన్న సూక్ష్మమైన విశ్వశక్తిని సత్యసూర్య విధి మార్గంలోకి ప్రసరింపజేయడానికి ప్రయత్నించాడు. ప్రతిదానికి ఆరంభం అత్యంత కష్టంగా ఉంటుందనే మాట అక్షరాలా నిజం. అర్జునుడు ఆ సూక్ష్మమైన శక్తిని గ్రహించాడు. రాత్రి 9:27 అతనికి దానితో అనుసంధానం జరిగింది కాని దానిని తన శక్తి ప్రవాహంలోకి ప్రసరింపజేయడం అత్యంత కష్టమైన పని. అతను రోజంతా మండుటెండలో కూర్చుని సాధన చేశాడు. అయినా అతని శక్తి స్థాయిలో స్వల్ప పెరుగుదల మాత్రమే కనిపించింది. అతని శక్తి వేగం కూడా తాబేలు వలె నెమ్మదిగా ఉంది. కాని ఇది అతని మొదటి ప్రయత్నం కాబట్టి, అది కూడా అర్జునుడికి సంతృప్తినిచ్చింది. ఇది రాత్రికి రాత్రే పూర్తికాని నిరంతర ప్రక్రియ, కాని అర్జునుడికి సహనానికి కొదవే లేదు. 3 రోజుల కఠోర శ్రమ తర్వాత, అతను తన విశ్వశక్తిని కేంద్రకం నుండి ఛాతీ శక్తి ప్రవాహానికి బదిలీ చేయడంలో విజయం సాధించాడు. కేవలం ఒక ఆలోచనతో, అతను రాత్రి 10:11 ఒక చిన్న శక్తి ప్రవాహం అతని వక్షస్థలం వైపు ప్రవహించింది. కృష్ణ గ్రంథం ప్రకారం, అతను మొదట సౌరశక్తి యొక్క మూలాన్ని స్థాపించవలసి ఉంది. సత్యసూర్య విధి సాధనలో ఇది మొదటి అడుగు. సౌరశక్తిని అనుభూతి చెందడానికి సహాయపడటం తప్ప దీనికి వేరే ఉపయోగం లేదు. అర్జునుడి శక్తి అప్పటికి చాలా తక్కువగా ఉంది. అతను ఇంకా తన దైవిక చైతన్యాన్ని పెంపొందించుకోలేదు. కాబట్టి తన చుట్టూ ఉన్న సౌరశక్తిని గుర్తించలేకపోయాడు. కానీ సౌరశక్తి యొక్క మూలాన్ని స్థాపించిన తర్వాత, ఈ సమస్య ముగిసింది. దీని తరువాత, అతను తన చుట్టూ ఉన్న అతి స్వల్ప సూర్యకాంతిని కూడా అనుభూతి చెందగలిగాడు. రాత్రి 11:08 అతను ఆ శక్తిని కూడా గుర్తించగలిగాడు. విశ్వశక్తి అతని ఛాతీలోకి ప్రవహించడం ప్రారంభించిన వెంటనే, అర్జునుడి ముఖం గంభీరంగా మారింది. అతను ఏ పొరపాటు చేయకూడదు. ఈ ప్రక్రియలో ఏమాత్రం పొరపాటు జరిగినా, అతని కష్టమంతా వృధా అవుతుంది మరియు అతను మళ్లీ మొదటి నుండి ప్రారంభించాల్సి వస్తుంది. 1 గంట గడిచింది. ఆపై మరో గంట. తీవ్రమైన సూర్యకిరణాలలో కూర్చున్న అర్జునుడి శరీరం మొత్తం చెమటతో తడిసిపోయింది. అతని శరీరంలో నీటి కొరత ఏర్పడింది. అతని పెదవులు ఎండిపోవడం ప్రారంభించాయి. కాని అర్జునుడి సంకల్పం దృఢంగా ఉంది. ఎలాంటి నిరాశ లేదా చికాకు లేకుండా, అతను తన ఛాతీ మధ్యలోకి శక్తిని ప్రవహింపజేస్తూనే ఉన్నాడు. అకస్మాత్తుగా, అర్జునుడు తన రాత్రి 11:37 అతని ఛాతీలో ఒక వింత అనుభూతి కలిగింది. ఆ తర్వాత ఎవరో తన శరీరంపై మండుతున్న కడ్డీని ఉంచినట్లుగా తీవ్రమైన మంట పుట్టింది. అర్జునుడు హఠాత్తుగా కళ్ళు తెరిచి పళ్ళు బిగించాడు. ఆ నొప్పి ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెళ్ళిపోయింది.
కనురెప్పపాటులో నొప్పి తగ్గిపోయి అతని ఛాతీ సాధారణ స్థితికి వచ్చింది. నిజానికి ఇప్పుడు అక్కడ చల్లదనం కూడా ఉంది, కాని అతని మనసు మాత్రం ఆ తీవ్రమైన నొప్పితో ఇంకా కలవరపడుతూనే ఉంది. తన ఛాతీలో అదనంగా ఏదో ఉన్నట్లు అర్జునుడికి కొద్దిగా అనిపించింది, కాని అతను కిందకి చూసినప్పుడు ఏమీ కనిపించలేదు. సౌరశక్తి ఉత్పత్తి విజయవంతంగా జరిగిందా అని అతను గాఢంగా ఆలోచించాడు. 2422 ఒకవేళ అది ఏర్పడి ఉంటే సౌరశక్తికి ప్రతిస్పందించి ఉండాలి, కాని ఎటువంటి మార్పు కనిపించలేదు. ఈ ప్రాంతంలో సౌరశక్తి సాంద్రత తక్కువగా ఉండవచ్చా అని ఆలోచిస్తూ అర్జునుడు అద్వితీయ గురుకుల కేంద్రం వైపు కదిలాడు. నడుస్తున్నప్పుడు అతను తన ఛాతీలో ఏదైనా కదలిక ఉందేమోనని గమనించాడు. కొంతసేపటికి అర్జునుడికి తన ఛాతీలో ఒకరకమైన వెచ్చదనం అనిపించింది. అతను ఆశ్చర్యపోయాడు. దీని అర్థం సౌరశక్తి మూలం విజయవంతంగా ఏర్పడింది, కాని అక్కడ తగినంత సౌరశక్తి లేకపోవడం వల్ల ఇంతకుముందు ఎటువంటి ప్రతిచర్య జరగలేదు. ఇప్పుడు 25:07 అతనికి ఒక స్పందన వస్తోంది, అంటే సమీపంలో ఎక్కడో సౌరశక్తి దట్టంగా ఉన్న ప్రాంతం ఉందని అర్థం. అర్జునుడి ముఖం ఉత్సాహంతో వెలిగిపోయింది. సత్య సూర్య పద్ధతి సాధనకు ప్రత్యేక పరిస్థితులు అవసరం. సౌరశక్తి పరిమాణం ఎక్కువగా ఉంటే సాధన వేగం కూడా పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా అర్జునుడు కేవలం సూర్యకిరణాలపైనే ఆధారపడి ఉన్నాడు, దీనివల్ల ధ్యాన వేగం చాలా నెమ్మదిగా ఉంది. సౌరశక్తి మూలం యొక్క సంకేతాలను అనుసరించి అర్జునుడు వేగంగా ఒక గదిలోకి ప్రవేశించాడు. అతను ప్రవేశించిన వెంటనే అతనికి ఒక సుపరిచితమైన స్వరం వినిపించింది. ఓయ్ అర్జునా, ఈ సమయంలో ఇక్కడ ఏమి చేస్తున్నావు? 25-53 పైకి చూడగా కౌంటర్ వెనుక నుండి కోశాధికారి మెహతా ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ కనిపించాడు. ఇది విరాళాల గది. అర్జున్ కోశాధికారి మెహతా వైపు చూసి మళ్లీ వెనక్కి చూశాడు. అతనికి కలుగుతున్న సౌరశక్తి ఖచ్చితంగా విరాళాల గదిలో నిల్వ ఉన్న ఏదో వస్తువు నుండే వస్తోందని స్పష్టమైంది. కాని అది విరాళాల గది కాబట్టి అర్జున్కు ఆ వస్తువు కావాలంటే విరాళాల పాయింట్లకు బదులుగా దాన్ని కొనవలసి ఉంటుంది. కాని అతని దగ్గర విరాళాల పాయింట్లు ఏవీ మిగలలేదు. అతను తన విరాళాలన్నింటినీ ఇప్పటికే త్రివేణి మూలికలు మరియు చనిపోయిన మూలికల చెట్టుగడ్డి కోసం ఖర్చు పెట్టేశాడు. 26-36 తన ఉత్సాహమంతా ఖర్చయిపోయిందన్న ఆలోచనతో ఆవిరైపోయింది. కోశాధికారి మెహతా ప్రశ్నకు సమాధానం చెప్పడం కూడా అవసరం లేదని భావించి నిరాశతో తల వంచుకుని బయటకు నడిచాడు. కొంత దూరం నడిచిన తరువాత ఆకాశాన్ని, భూమిని కలుపుతున్నట్లుగా కనిపించే ఒక పెద్ద నీటి ప్రవాహాన్ని అర్జునుడు తన ముందు చూశాడు. అతనికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఒక బలమైన గాలి అతని ముందు నుండి వీచింది, కాని అది అతన్ని కింద పడేయడానికి సరిపోయేంత శక్తివంతమైనది. అర్జునుడు ఆశ్చర్యంతో తల పైకెత్తి ముందుకు చూశాడు. ఇది ఇక్కడ ఎలా జరగగలదు? అతని ముందు విస్తరించి ఉన్న మార్గం 1000 అడుగుల వెడల్పు మరియు దాని లోతు 27-19. ఈ విశిష్టమైన గురుకులంలోని అత్యంత రహస్యమైన మరియు ప్రమాదకరమైన ప్రదేశాలలో ఇది ఒకటని ఊహించడం కూడా కష్టంగా ఉండేది. ఆ వంకరటింకర ప్రవాహం యొక్క ఉనికి చాలా రహస్యంగా ఉండేది, ఎందుకంటే ఆ విశిష్టమైన గురుకులం ఏ పర్వత శ్రేణిలోనూ కాకుండా ఒక సమతల భూమిపై నిర్మించబడింది. దానిని పర్వత ప్రవాహం అని పిలిచినప్పటికీ వాస్తవానికి అది భూమిలో ఏర్పడిన ఒక పెద్ద పగులులా ఉండేది. గురుకులంలోని నిషిద్ధ ప్రదేశాలన్నింటిలో ఆ వంకరటింకర ప్రవాహం అత్యంత ప్రమాదకరమైనది, ఎందుకంటే అందులోకి ప్రవేశించిన వారు భయంకరమైన గాలులను ఎదుర్కోవలసి వచ్చేది. కొద్దిపాటి అజాగ్రత్త వల్లనైనా వారు తమ సమతుల్యతను కోల్పోయి అందులో పడిపోయేవారు. 28-02 ఈ ప్రదేశం నేరాలకు పాల్పడి బహిష్కరించబడిన శిష్యుల కోసం కూడా ఉండేది. గత 100 సంవత్సరాలుగా ఒక శిష్యుడు క్షమించరాని నేరం చేసినప్పుడల్లా అతనికి కొంత ఆహారం ఇచ్చి ఈ వాగు వద్దకు బహిష్కరించేవారు. ఈ ఆలోచన అర్జునుడికి అయోమయాన్ని కలిగించింది. ఒక శిష్యుడు అంతటి ఘోరమైన నేరం చేస్తే అతడిని నేరుగా శిక్షించడమే మరింత సమంజసంగా ఉంటుంది. ఆహారం ఇచ్చి ఇక్కడ వదిలివేయడం అంటే అతనికి నెమ్మదిగా మరణం ప్రసాదించినట్లే. కాని ఈ ప్రదేశం కేవలం నేరస్తుల శిక్ష కోసమే కాదు, ప్రేమికుల విషాదగాథల కోసం కూడా ఉండేది. 28-44 ఆ గురుకులము ప్రేమకు కూడా ఒక కేంద్రంగా ఉండేది. తమ ప్రియురాళ్లు మరణించిన తర్వాత ప్రేమికులు ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటారనే అనేక కథలు ప్రచారంలో ఉండేవి. గురుకులంలోని చాలా మంది పురుష శిష్యులు అమ్మాయిలను ఆకట్టుకోవడానికి ఈ కథలను ఉపయోగించేవారు.
ఈ కథలతో ఒక అమ్మాయిని కన్నీరు పెట్టించడంలో వారు విజయం సాధిస్తే, తమ విశాలమైన, వెచ్చని వక్షస్థలాలలో ఆమెను ఓదార్చడానికి సిద్ధంగా ఉండేవారు. ఈ కథలు ఎన్ని హృదయాలను కరిగించి ఉంటాయో చెప్పడం కష్టం, కాని ప్రేమను అన్వేషించే శిష్యులకు ఇది ఒక ముఖ్యమైన ఆయుధం. అర్జునుడు ఆ సర్పధారి ప్రవాహం గురించిన సమాచారాన్ని తన మనస్సులో పునరావృతం చేసుకుని, ఆ సందేశాన్ని విన్నాడు. 29-28 కన్నీళ్లతో అతను ప్రవాహం వైపు అడుగుపెట్టాడు. ఇక్కడ సౌరశక్తి ఎలా ఉండగలదు? ఈసారి ప్రతిచర్య మునుపటి ప్రతిచర్యలన్నింటికీ భిన్నంగా ఉంది. ఈసారి సంకేతం చాలా బలంగా ఉంది మరియు శక్తి నెమ్మదిగా పైకి కదులుతోంది. అక్కడ నిలబడి ఉండగానే, అర్జునుడు తన చుట్టూ ఒక వెచ్చదనాన్ని అనుభవించాడు. కాని ఈ వెచ్చదనం సౌరశక్తికి భిన్నమైనది. అది ఎన్నో రెట్లు స్వచ్ఛమైనది మరియు శక్తివంతమైనది. కాసేపు ఆలోచించిన తరువాత, అర్జునుడు ఆ కారణాల గురించి చింతించడం మానేసి, వెంటనే నేలపై కూర్చుని శక్తిని గ్రహించడం ప్రారంభించాడు. సత్య సూర్య విధి సాధనకు ఎంత ఎక్కువ సౌరశక్తి లభిస్తే, అది అంత వేగంగా జరుగుతుంది. 30-13 ఇది సాధించవచ్చు. ఆ సమయంలో అర్జునుడి వద్ద విశ్వశక్తి చాలా తక్కువగా ఉండటం వల్ల, అతని సాధన వేగం నెమ్మదిగా ఉంది. కాని ఇక్కడ ఉన్న తీవ్రమైన సౌరశక్తి కారణంగా, ఈ వేగాన్ని అనేక రెట్లు పెంచగలిగారు. సమయం గడిచే కొద్దీ సూర్యుడు అస్తమించి రాత్రి అయింది. అయినప్పటికీ, సూర్యరశ్మి లేకపోయినా, అర్జునుడి సాధన వేగం మునుపెన్నడూ లేనంత ప్రభావవంతంగా ఉంది. అతను రాత్రంతా ఎటువంటి అంతరాయం లేకుండా సాధన చేశాడు. మరుసటి ఉదయం, అతను కళ్ళు తెరిచి తన పురోగతిని పరిశీలించుకున్నప్పుడు ఆశ్చర్యపోయాడు. సౌరశక్తితో సాధన చేయడానికి, అది లేకుండా సాధన చేయడానికి మధ్య ఎంతో తేడా ఉంది. సూర్యరశ్మిలో 3 రోజుల సాధన, 30-57 ఇది చేసిన తర్వాత అతను సాధించిన ఫలితం కేవలం ఒక్క రాత్రిలోనే ఇక్కడ లభించింది. అతని విశ్వశక్తి పరిమాణం కూడా పెరిగింది. ఇప్పుడు అది కాంతి తరంగాల వలె అస్థిరంగా కాకుండా, మరింత దృఢంగా మరియు కేంద్రీకృతమై ఉంది. శక్తి పెరిగే కొద్దీ, దానిపై అతని నియంత్రణ కూడా మెరుగుపడింది. కొత్త ఉదయం ప్రారంభం కాగానే, అర్జునుడు తన సాధనను కొనసాగించకుండా, అరగంట పాటు వృద్ధి చెందిన శరీర సాధనను అభ్యసించాడు. సర్ప ప్రవాహం దగ్గర, అర్జునుడు చెమటతో తడిసిపోయాడు. కాని రాత్రంతా సాధన చేసినప్పటికీ, అతని శారీరక బలం పెద్దగా ప్రభావితం కాలేదు. తన దినచర్యను ముగించుకున్న తర్వాత, అతను వెంటనే తన చీపురును తీసుకున్నాడు. 31-41 అతను లేచి గురుకులంలో తన శుభ్రపరిచే పనిని పూర్తి చేశాడు. ఆ తర్వాత అతను సంతోషంగా సర్ప ప్రవాహం వద్దకు తిరిగి వచ్చాడు. అర్జునుడి వద్ద ఉన్న త్రివేణి మూలికలు, ఎండిన మూలికలు అన్నీ అయిపోయాయి. దానివల్ల అతని అగరబత్తులు పనికిరాకుండా పోయాయి. ఇప్పుడు అతనికి సత్య సూర్య విధి సాధన అనే ఒకే ఒక మార్గం మిగిలింది. అతను సుముడిని, అతని సహచరులను వెతికి వారితో పోరాడాలని అనుకుంటున్నాడు. కాని విచిత్రం ఏమిటంటే ఆ రాత్రి తర్వాత వారందరూ అదృశ్యమయ్యారు. అర్జునుడికి వారితో వ్యక్తిగత శత్రుత్వం ఏమీ లేదు, కాని తన సామర్థ్యాలను పరీక్షించుకోవడానికే వారితో పోరాడాలనుకున్నాడు. 32-26 నేను శక్తిమంతుడయ్యాక, ఎవరైనా నన్ను వేధిస్తే, వాళ్లు మళ్లీ అలా చేయాలనే ఆలోచన కూడా చేయకుండా ఉండేలా వాళ్లకు గుణపాఠం నేర్పాలని కోరుకున్నాను. వంకరటింకర వాగు దగ్గర కూర్చుని, అర్జునుడు తుఫాను గాలులను లెక్కచేయకుండా కళ్ళు మూసుకుని ఏకాగ్రత పెట్టాడు. నెమ్మదిగా, అతని విశ్వశక్తి అతని శరీరంలోకి ప్రవహించడం ప్రారంభించింది. ఆ శక్తి ప్రవహిస్తుండగా, తనలో ఏదో అంతుచిక్కని శక్తి మేల్కొంటున్నట్లు అర్జునుడు భావించాడు. రుచికరమైన చేప వాసన చూసే ఆకలితో ఉన్న పిల్లిలా, అతని శరీరం మొత్తం ఆ శక్తిని గ్రహించడం ప్రారంభించింది. వేడినీటిలో స్నానం చేస్తున్నట్లుగా అతని శరీరమంతా వెచ్చదనం వ్యాపించింది. 33-10 దానివల్ల అతను అపారమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. 2 రోజులు ఎప్పుడు గడిచిపోయాయో కూడా అతనికి తెలియలేదు. ఈ 2 రోజుల్లో, అర్జునుడి సాధన చాలా ఫలవంతమైంది. ఇప్పుడు అతని విశ్వశక్తి మునుపెన్నడూ లేనంతగా పెరిగింది మరియు దానిలో సౌరశక్తితో మండుతున్న ఒక చిన్న గోళం ఉంది. ఇది సత్య సూర్య పద్ధతి యొక్క ఒక ప్రత్యేక లక్షణం. అర్జునుడి విశ్వశక్తి సౌరశక్తితో నిండి ఉన్నందున, దానికి సహజమైన సౌరగుణం ఉండటం ఖాయం. ఉన్నత శరీరం యొక్క 7వ దశలో ఉన్న సాధకులకు సగటున ఎంత విశ్వశక్తి ఉంటుందో అర్జునుడికి తెలియదు, కానీ ఖచ్చితంగా తనకున్నంత మాత్రం కాదు. 33-56 అతని శక్తి విడుదల వేగం నెమ్మదిగా ఉన్నప్పటికీ, నిజ సూర్య విధానం అతనికి చుట్టూ ఉన్న సౌరశక్తిని గ్రహించే సామర్థ్యాన్ని ఇస్తోంది.
ఇలా చేయగల రహస్య పద్ధతులు ఎన్నింటాయి? తన ధ్యానాన్ని పూర్తి చేసుకున్న తర్వాత అర్జునుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. గత కొన్ని రోజులుగా గ్రహించిన సౌరశక్తి మరింత సాంద్రంగా మారింది, మరియు అతని శక్తి ప్రవాహాలలోని వేడి కూడా మునుపటి కంటే ఎక్కువగా పెరిగింది. తాను త్వరలోనే తన గరిష్ట పరిమితికి చేరుకుంటానని అర్జునుడు భావించాడు. అతను ఈ పరిమితికి చేరుకున్న తర్వాత సౌరశక్తి ద్రవ రూపంలోకి మారుతుంది. 34 నుండి 38 ఈ ద్రవరూప సౌరశక్తి అతని కేంద్రకంలో నిల్వ చేయబడుతుంది. ఈ ఒక్క శక్తి బిందువు యుద్ధంలో అతని గొప్ప ఆయుధంగా మారి అతనికి ఊహించలేని శక్తిని ప్రసాదిస్తుంది. ఈ క్షణం కోసం ఎదురుచూస్తూ అర్జునుడి మనస్సు అత్యంత ఉత్సాహంగా ఉంది. తన భంగిమను సరిచేసుకోవడానికి కళ్ళు తెరిచినప్పుడు తన దృష్టి అంచున ఒక వ్యక్తి నీడను చూశాడు. ఇది ఎవరు? అతను వెంటనే అప్రమత్తమయ్యాడు. అతను ధ్యానంలో ఎంతగా లీనమయ్యాడంటే ఆ వ్యక్తి రాకను కూడా గమనించలేదు. ఆ వ్యక్తి నీలిరంగు వస్త్రాలు ధరించి నిలబడి ఉన్నాడు. అతను పొడవైన దేహాన్ని, నిటారుగా ఉన్న భంగిమను కలిగి ఉన్నాడు. 35 నుండి 22 తెల్లటి జుట్టు, దట్టమైన మీసాలు, గడ్డం నుండి వేలాడుతున్న పలుచని గడ్డం అతనికి ఒక జ్ఞాని రూపాన్ని ఇచ్చాయి. వయసులో అతను కోశాధికారి మెహతాలా కనిపించినా వారి తేజస్సులో చాలా తేడా ఉంది. ఈ వ్యక్తి గురుకులంలోని ఒక సీనియర్ యోధుడిలా ఉన్నాడని అర్జునుడికి అనిపించింది. ఆ వ్యక్తి ఒక చేతిని వెనుకకు పెట్టుకుని మరో చేతితో తన గడ్డాన్ని సవరిస్తున్నాడు. అతని చూపులు పాములా మెలికలు తిరుగుతున్న సెలయేటి లోతుల్లో లీనమై ఉన్నాయి. ఏదో పాత రహస్యాన్ని గుర్తు చేసుకుంటున్నట్లుగా అతని కళ్లలో ఒక సంక్లిష్టమైన భావం ఉంది. అర్జునుడు వెంటనే వినయంగా, శిష్యుడైన అర్జునా, ఈ పెద్దాయనకు నమస్కరిస్తున్నాడు అని అన్నాడు. ఆ వృద్ధుడు అతని స్వరాన్ని విన్నాడు. 36:07 ఇది విని అతను నెమ్మదిగా వెనక్కి తిరిగి అతని వైపు ఆప్యాయంగా చూశాడు. అతను తల ఊపి, మిమ్మల్ని ఎలా పిలవాలి, గురువుగారూ? అని తేలికగా అన్నాడు. అర్జునుడు వినయంగా అడిగాడు. ఆ వృద్ధుడు ఒక క్షణం ఆలోచించి, తర్వాత చిన్న చిరునవ్వుతో, మీరు నన్ను 11వ ఆచార్యుడు అని పిలవవచ్చు అన్నాడు. అర్జునుడు కొంచెం ఆశ్చర్యపోయాడు. 11వ ఆచార్యుడు ఒక పెద్దాయన? అద్వితీయ గురుకులంలో చాలా మంది ఆచార్యులు ఉన్నారు, కాని 11వ వారు ఇంకా పెద్దవారు, మరియు ఆయన అలాంటి సంబోధనను ఎంచుకుంటే అర్జునుడు దానికి విధేయత చూపడం తప్ప వేరే మార్గం లేదు. ఆ శిష్యుడు 11వ ఆచార్యునికి నమస్కరించాడు. 11వ ఆచార్యుడు చిరునవ్వుతో, నువ్వు ఏదో యుద్ధ విద్య అభ్యసిస్తున్నావు, అవును, మరియు అది సౌరశక్తికి సంబంధించినది అన్నాడు. 36 నుండి 56 అవును. ఈ వ్యక్తి శక్తి గురించి అర్జునుడికి ఏమాత్రం సందేహం లేదు, లేదంటే అర్జునుడు సౌరశక్తిని గ్రహించడాన్ని ఆయన అంత సులభంగా పసిగట్టలేకపోయేవారు. నీ ప్రగతి ఎలా సాగుతోంది? కొన్ని రోజులే అయింది కానీ ఫలితాలు బాగున్నాయి. 11వ గురువు మరికొన్ని ప్రశ్నలు అడగ్గా అర్జునుడు పూర్తి భక్తితో సమాధానమిచ్చాడు. ఈ పెద్దాయన అత్యంత సౌమ్యంగా, వినయంగా ఉండటం చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. కొంత ధైర్యం కూడగట్టుకుని అర్జునుడు ఒక ప్రశ్న అడిగాడు. 11వ గురువర్య, కొన్ని రోజుల ధ్యానం తర్వాత కూడా నాకు ఒక విషయానికి అర్థం కావడం లేదు. చెప్పండి. నాకు ఆ సర్పధారి సెలయేటి కింద నుండి సౌరశక్తి శబ్దం వినిపిస్తోంది. 37 నుండి 43 ఇది ఎందుకు బయటకు వస్తోంది? 11వ సంరక్షకుడు తేలికగా నవ్వి, సమాధానం చాలా సులభం అన్నాడు. అక్కడ సౌరశక్తికి సంబంధించిన ఒక విలువైన వస్తువు ఉంది. అర్జునుడికి నవ్వు, కోపం రెండూ కలిగాయి. ఇది కూడా నాకు అర్థమైంది. కాని ఆ వస్తువు ఏమిటి? 11వ సంరక్షకుడు అకస్మాత్తుగా అడిగాడు. పాములా మెలికలు తిరిగిన ఈ నీటి ప్రవాహం ఎలా ఏర్పడిందో నీకు తెలుసా? లేదు. అర్జునుడు తల అడ్డంగా ఊపాడు. ఆ నీటి ప్రవాహాన్ని నిశితంగా చూస్తూ 11వ సంరక్షకుడు ప్రశాంతమైన స్వరంతో అన్నాడు. ఎవరో కత్తితో ఒక్క దెబ్బతో దీనిని ఏర్పరిచారు. ఉరుములు వచ్చినట్లుగా అర్జునుడి మనసు కంపించింది. ఇంత పెద్ద పగులు కేవలం ఒక్క దెబ్బతో ఏర్పడిందా? ఒకవేళ ఇది మరెవరైనా చేసి ఉంటే అర్జునుడు దీనిని ఒక హాస్యాస్పదమైన కథగా భావించి ఉండేవాడు. 38 నుండి 31 కాని ఈ మాటలు 11వ సంరక్షకుని నోటి నుండి స్వయంగా వచ్చినప్పుడు అవి అబద్ధం కావు. వందల సంవత్సరాల క్రితం ఈ ప్రదేశం ఒక ప్రత్యేకమైన గురుకులం కాదు. 11వ సంరక్షకుని దృష్టి గతంలో లీనమైపోయింది. అప్పుడు ఇక్కడ నుండి వెళుతున్నప్పుడు గురుకుల స్థాపకుడు ఒక రాక్షస జీవిని ఎదుర్కొన్నాడు. ఇక్కడ వారు భీకరమైన యుద్ధం చేశారు. ఆ యుద్ధం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు, కాని చివరికి ఆ జీవి ఒక కత్తితో ముందుకు వచ్చి
దాడి చేసిన వెంటనే అది సర్పంలాంటి నీటి ప్రవాహంగా మారిపోయింది. అర్జునుడు నిశ్చేష్టుడయ్యాడు. తరువాత ఏమి జరిగింది? స్థాపకుడు దానిని ఓడించి దాని తలను శరీరం నుండి వేరు చేశాడు. కాని ఆ జీవి చాలా 39-18 అతను ఎంత శక్తిమంతుడంటే అతని మరణం తర్వాత కూడా అతని ఆత్మ అదృశ్యమైంది. స్థాపకుడు సంతృప్తి చెందలేదు. అందువల్ల అతను ఇక్కడ గురుకులాన్ని స్థాపించి సంవత్సరాల తరబడి ఈ నీటి ప్రవాహాన్ని పర్యవేక్షించాడు. ఈ విశిష్టమైన గురుకులం యొక్క ఆవిర్భావం వెనుక ఉన్న నిజమైన కథ ఇది. అర్జునుడు భక్తితో తలవంచి నమస్కరించాడు. 11వ సంరక్షకుడు, మీరు కూడా ఆ అమూల్యమైన వస్తువును చూడటానికి వచ్చారా? 11వ సంరక్షకుడి ముఖం మర్మంగా మారింది. లేదు, నేను ఏ వస్తువు కోసమూ రాలేదు, ఒక వ్యక్తిని కలవడానికి వచ్చాను. ఆ వ్యక్తి నవ్వి, ముసలితనంలో నేను చాలా ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టాను అన్నాడు. సరే, నేను ఇప్పుడు వెళ్తున్నాను, కానీ దయచేసి కింద జాగ్రత్తగా ఉండండి. 40:02 అక్కడికి కిందకు వెళ్లే మూర్ఖపు పని చేయకు, అక్కడ చాలా ప్రమాదాలు ఉన్నాయి, నేను కూడా అంత తేలికగా అక్కడికి వెళ్ళను అని చెప్పి 11వ సంరక్షకుడు వెళ్ళిపోయాడు. అర్జునుడి మనసులో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు మిగిలిపోయాయి, కాని అతను వాటిని తనలోనే దాచుకుని ఏకాగ్రత పెట్టాడు. ఇప్పుడు అతను సత్య సూర్య విధిని ఉపయోగించినప్పుడు సౌరశక్తిని గ్రహించే వేగం మునుపటి కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంది. కొన్ని గంటల తర్వాత తన శక్తి ప్రవాహాలు మరియు కేంద్రం నిండిపోయినట్లు అర్జునుడికి అనిపించింది. అది ఎవరో ఎక్కువగా ఆహారం తిన్నట్లుగా ఉంది. అతను పరిమితికి చేరుకున్నాడా? అర్జునుడు స్థిరంగా ఉండి ధ్యానాన్ని కొనసాగించాడు. అరగంట తర్వాత అకస్మాత్తుగా అతని శక్తి ప్రవాహాలు 40-46 అది తేలికైంది. ఆ బరువైన భావన మాయమైంది. విశ్వశక్తి అంతా అతని కేంద్రకంలోకి శోషించబడి నెమ్మదిగా మండుతున్న బిందువు రూపంలోకి మారడం ప్రారంభించింది. అర్జునుడు ఒక సన్నని నీటి శబ్దాన్ని విన్నాడు. అతని మొదటి సూర్య విగ్రహం ఏర్పడింది. అర్జునుడి ప్రస్తుత ఆధ్యాత్మిక సాధన అతని దైవిక చైతన్యాన్ని పెంపొందించడానికి సరిపోనప్పటికీ అతను తన కేంద్రకంలో ఏర్పడిన సౌరశక్తి బిందువును స్పష్టంగా అనుభూతి చెందగలిగాడు. కేవలం ఒక ఆలోచనతో ఆ శక్తి బిందువు కదలడం ప్రారంభించింది. ఈ ద్రవరూప సౌరశక్తిని యుద్ధంలో ఉపయోగించవచ్చు, కాని అర్జునుడు దానిని ఇంకా పరీక్షించలేదు. దాని వివరణ కృష్ణ గ్రంథంలో ఇవ్వబడింది. 41-31 కొంత సమాచారం ఇవ్వబడింది, కాని దాని నిజమైన శక్తిని అర్థం చేసుకోవాలంటే అతను దానిని స్వయంగా ప్రయత్నించాలి. ఈ స్థితికి చేరుకోవడానికి అతను ఎన్నో కష్టాలను భరించవలసి వచ్చినప్పటికీ ఈ ఒక్క సౌరశక్తి బిందువు సృష్టితో అర్జునుడు పూర్తిగా సంతృప్తి చెందాడు. మనసులో ఉత్సాహంతో అతను రాత్రంతా ధ్యానంలో లీనమై ఉన్నాడు. రాత్రి చివరి గంటలలో అర్జునుడు కళ్ళు తెరిచి తన ధ్యానాన్ని ఆపాడు. గత కొన్ని రోజులుగా అతను నిరంతరం ఆహారం మరియు విశ్రాంతిని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇది అతని ధ్యానం పురోగతికి సహాయపడినప్పటికీ అది అతని శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపడం ప్రారంభించింది. మంచి ధ్యానానికి సమతుల్యతను పాటించడం చాలా అవసరం. 42-16 అతను లేచి నిలబడి తన బట్టలకు అంటిన బురదను దులుపుకుని మెల్లగా తన కుటీరం వైపు నడిచాడు. అర్జునుడు తన కుటీరం దగ్గరికి చేరుకోగానే తలుపు తెరిచి ఉండటం చూశాడు. అతను దానికి తాళం వేసి ఉన్నాడు. ఒక జాగరూకతగల వేటగాడిలా అతను మెల్లగా తలుపు తెరిచి లోపలికి తొంగి చూశాడు. అతను చూసిన దృశ్యం అతనికి ఒక కల కంటే తక్కువ కాదు. నిజానికి ఆ గదిలో అతని మంచం తప్ప మరేమీ లేదు. దానిపై ఎవరో పడుకుని ఉన్నారు, ఒక అమ్మాయి. పైకప్పులోని ఒక చిన్న రంధ్రం గుండా చంద్రకాంతి నేరుగా ఆమె శరీరంపై పడుతోంది. ఇది ఆ దృశ్యాన్ని మరింత అద్భుతంగా చేసింది. ఆ అమ్మాయి చేతులు తన పొట్టపై సున్నితంగా ఉంచి ఉన్నాయి. ఆమె ఛాతీ అతని వీపుపై ఆనుకుని ఉంది. 43:01 ఆమె మెడ, చర్మం మంచులా తెల్లగా ఉన్నాయి. ఆమె దట్టమైన నల్లని జుట్టు తలపై పట్టు సెలయేళ్లలా పరుచుకుంది. ఆమె భుజాలు సున్నితంగా, మృదువుగా కనిపించాయి. ఆమె చెవుల మెరుపు ఒక తెలియని ఆకర్షణను వెదజల్లింది. ఆమె శరీరం వంపుసొంపులతో ఆకర్షణీయంగా ఉంది, కాని ఆమె ముఖం తేలికైన, పారదర్శకమైన ముసుగుతో కప్పబడి ఉంది. ఆమె నునుపైన నుదుటిపై ఒక చిన్న నీలమణి రత్నం పొదగబడి ఉంది. ఈ ఆభరణం అంత ఖరీదైనది కాదు, కాని అది ఆమె ప్రశాంతమైన, దివ్యమైన తేజస్సును పూర్తిగా వెల్లడి చేసింది. మసక వెన్నెల ఆమె అందాన్ని మరింత పెంచింది. ఆమె ఒక స్వర్గపు అప్సరసలా కనిపించింది.
43 నుండి 45 ఆ సౌందర్యం ఎలాంటి లోపమూ లేనిది. ఆమె ఎవరు కావచ్చు? అర్జునుడి మనసు ఆశ్చర్యంతో నిండిపోయింది. మరి ఇప్పుడు కథలో ఏం జరగబోతోంది? మరిన్ని వివరాల కోసం యూనివర్సల్ ఎఫ్ఎం ఛానల్లో అద్వితీయ అర్జునుడి కథను వింటూనే ఉండండి. మీకు ఈ కథ నచ్చితే వెంటనే మా యూట్యూబ్ మరియు టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. తదుపరి ఎపిసోడ్ కోసం @universal FM కు మెసేజ్ చేయండి. పూర్తి కథను మిస్ అవ్వకండి. తదుపరి ఎపిసోడ్లో షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది.